నిన్ను భద్రంగా దాచగలిగిన వాడు, చూసుకోగలిగిన వాడు ఆయనేనండి, అది ఇంకెవ్వరూ కారు. నువ్వు ఎందుకు అలా ఫీల్ అయిపోతున్నావు? నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నువ్వు తల్లి గర్భంలో పడిన రోజు జ్ఞాపకం ఉందా? నీకు అసలు తెలియదు కదా, ఎవరికి తెలియదు కదా. ఒక నీటి కణంగా కదా ప్రారంభమయ్యాం. నీటి కణంగా, నీటి బిందువుగా ప్రారంభమైన నిన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చింది ఆయన అయినప్పుడు ఇప్పుడు నిన్ను వదిలిపెడతాడు. ఆ రోజే వదిలిపెట్టని దేవుడు, నీటి కణంగా ఉన్నప్పుడు నిన్ను వదిలిపెట్టని దేవుడు ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను ఎందుకు వదిలిపెడతాడు అనుకుంటున్నావు? నువ్వు వదిలేసి తిరుగుతున్నావు గాలికి. నువ్వు దేవుని వదిలేసి తిరుగుతున్నావు. వదిలేయట్లేదు. ఉద్యోగం మాయలో పడిపోయి, వ్యాపారం మాయలో పడిపోయి, పని అనుకుంటూ కాదా, సరదాలు అనుకుంటూ, సంతోషాలు అనుకుంటూ, ఫంక్షన్లు అనుకుంటూ, విందులు అనుకుంటూ, విరోధాలు అనుకుంటూ ఎక్కడ దేవుని పట్టించుకుంటున్నావు చెప్పు ఒకసారి. తప్పండి. దేవుని మీరు వదులుతారేమో, మీరు విడిచిపెడతారేమో. అందుకే అంటాడు కదా, తల్లైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. ఏంటండి ఆ దేవుడికి నీ మీద ఉన్న పిచ్చి ప్రేమ?